రికార్డుల్లో ఉద్యోగి ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ జీతాలు మాత్రం వెళ్ళిపోయి ఏళ్ల తరబడి. ఫైబర్ నెట్లో జరిగిన అతిపెద్ద కుంభకోణం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతో దాదాపు 717 మంది ఉద్యోగులు ఉన్నట్టు. తీరా చూస్తే ఆఫీస్కి వచ్చేటటువంటి వాళ్ళు 400 మంది ఉంటారు, బయట ఇంకొక 600 మంది. వాటిని తొలగించాలనే ఆ మధ్యన జీవీ రెడ్డి ప్రయత్నం. కొంతమందిని అప్పుడే తొలగించారు, మిగతా వాళ్ళది ఎంక్వైరీ చేసి తొలగించాలి కాబట్టి దశల వారీగా తొలగిస్తుంటే నోటీసులు ఇవ్వాలి. రూల్ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా తొలగిస్తే ఎవడన్నా రేపు కోర్టుకి వెళ్తే ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని దశల వారీగా తొలగిస్తుంటే ఈలోపు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, అటు అధికారిని బదిలీ చేసి ఇటు జీవీ రెడ్డిని రాజీనామాని ఆమోదించినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్లో మరొక 200 మంది ఉద్యోగాల తొలగింపు జరిగింది. 2021 మార్చి నాటికి 400 మంది సిబ్బంది ఉంటే 2024 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు 727 మంది, అవుట్సోర్సింగ్ అయితే ఏకంగా 617 ఉన్నారట. వీళ్ళల్లో ఇప్పుడు తొలగింపులన్నీ పూర్తయ్యాక మిగిలింది 700 మంది ఉద్యోగులు. ఇంకా మరొక 300 మందిని తీసేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.